సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. ఈరోజు నాగపంచమి, శ్రావణ మాస శుక్లపక్ష పంచమిని నాగపంచమిగా చెప్పబడింది. నాగపంచమి శివారాధన చేసేటువంటి వారు విశేషంగా నాగపంచమిని ప్రాధాన్యత ఇస్తారు. దీనికి గల కారణం, ఈరోజు గనక నాగదేవతలను ఆరాధించినటువంటి వారికి సర్పదోషాలు, అలాగే విశేషించి రాహుకేతు దోషాలు, కాలసర్ప దోషాలు ఏమైనా జాతకంలో ఉంటే ఆ దోష నివృత్తి అవుతుందని వారి నమ్మకం. మనకి నాగపంచమి యొక్క ప్రాధాన్యతని చెప్పేటువంటి విషయాలలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉజ్జయిని మహాకాళ క్షేత్రంలో నాగపంచమి రోజే ఒక ఆ మహాకాళేశ్వరుడు పక్కన ఉన్నటువంటి నాగదేవతలకు సంబంధించినటువంటి శివలింగాన్ని సంవత్సరం మొత్తం మూసి ఉంచి శ్రావణ పంచమి రోజు, నాగపంచమి రోజు దాన్ని తెరుస్తారు. ఆ రోజు కొన్ని లక్షలలో జనాలు వచ్చి అక్కడ ఆ యొక్క దర్శనం చేసుకుని వెళ్తారు. సంవత్సరం మొత్తంలో కేవలం ఒక్కరోజు 24 గంటలు మాత్రమే ఆ ఆలయాన్ని తెరిచి ఆ నాగపంచమి రోజు పూజలు చేస్తూ ఉంటారు. అసలు నాగపంచమి రోజు, శ్రావణ మాస శుక్లపక్ష పంచమి రోజు కనుక నాగదేవతలను ఆరాధించినటువంటి వారికి జాతకంలో కుజదోషం, కాలసర్పదోషం, రాహుకేతు దోషాలు అంటే దోషాలు ఉంటే ఆ దోష నివృత్తి అవుతుంది. అసలు నాగపంచమి ఎవరు ఆచరించాలి అంటే, ఎవరికైతే జీవితంలో వైవాహిక సమస్యలు, వైవాహిక దోషాలు జరుగుతున్నాయి, అలాగే వివాహం అయిన తర్వాత భార్యాభర్తల మధ్య ఇబ్బందులు లేదా కొంచెం సమస్యలతో ఉండి సమస్యలు అధికంగా ఉన్నటువంటి వారికి, గొడవలు అధికంగా జరిగేటువంటి వారికి, సంతాన దోషం, సంతానం కలగడంలో ఇబ్బంది కలిగేటువంటి వారికి నాగపంచమి చాలా అనుకూలమైనటువంటి విశేషమైనటువంటి రోజు. నాగ చవితి రోజు అంటే శ్రావణ మాస శుక్లపక్ష చవితి రోజు ఉపవాసం ఉండి ఎవరైతే పంచమి రోజు విశేషంగా ఎక్కడైతే నవగ్రహ ఆలయాల్లో నాగదేవత ఉంటారో లేదా నాగ ప్రతిష్ఠ చేసిన విగ్రహాలు ఉంటాయో అక్కడికి వెళ్ళి ఆ విగ్రహాల్ని పూజించుకోవడం, లేదా ఇంటిలో కూడా నాగదేవతల యొక్క గోడకి మీరు గోధుమ పిండితో వాటితోటి చేసుకుని దాన్ని పూజించుకుని అక్కడ చిమిలి నువ్వుండలు నివేదన చేసి, అలాగే నాగదేవతలకు సంబంధించినటువంటి అష్టోత్తర శతనామాలతో పూజించినట్లయితే వారికి నాగపంచమి పూజ చేసినటువంటి ఫలితం చేత, నాగదేవతల యొక్క అనుగ్రహం చేత ఆ సమస్యలు తొలగుతాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఇంతటి విశిష్టత ఉన్నటువంటి రోజు కాబట్టి సంతానం కోసం, సంతానం బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలనుకునేటువంటి వారికి, సంతాన సమస్యలు ఏమంటే అవి తొలగించుకునేటువంటి వారికి, అలాగే కుజదోషం, కాలసర్పదోషం, రాహుకేతు దోషం ఉన్నటువంటి వారికి ఈరోజు నాగపంచమి రోజు కనుక నాగదేవతలను ఆరాధిస్తే కనుక వారికి శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.